8వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనం వరకు వ్రాయబడినటువంటి సంగతులు మనం చూద్దాం. నేను చదువుతాను, మీ బైబిల్లో మీరు కూడా గమనించండి. ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులను ఆయన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పారు. సరస్సు అద్దరికి పోదామని ఆయన వారితో చెప్పినప్పుడు వారు ఆయన చెప్పినట్టుగానే చేశారు. వారు ఆ దోణిను త్రోసి లోపలికి బయలుదేరారు. వారు బయలుదేరారు. వారు వెళుతూ ఉండగా ఆయన ఆ దోణిలో తల వాల్చుకొని నిద్రిస్తున్నట్టు ఉన్నారు. అక్కడ వాక్యంలో ఉంది. ఇక వారు ఆ దోణిలో సాగి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ సముద్రం మీద బయలుదేరి నడుస్తూ ఉన్నప్పుడు, వెళ్తూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమైందంటే ఆ సరస్సు మీదకి గాలివాన వచ్చి, ఆ సరస్సు మీదకి గాలివాన వచ్చి విసిరినందువల్ల, గాలి వాన వచ్చినందువల్ల దోణి నీళ్లతో నిండిపోయింది. ఆ పరిస్థితుల్లో ఏమండి, అక్కడ ఏమనుందంటేనండి, అక్కడ దోణి నీళ్లతో నిండిపోయి వాళ్ళు అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నారంట. అపాయకరమైన స్థితిలో ఉన్నారు. ఎలా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? అపాయకరమైన స్థితిలో ఉన్నారు. చాలా అపాయములో ఉన్నారు. గాలివాన. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ అపాయకరమైన స్థితిలో వాళ్ళు చేసింది ఏంటంటే, ఆయన యొద్దకు వాళ్ళు వచ్చి, ప్రభువా ప్రభువా, మేము నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపారు. ఆయన లేచి ఆ గాలిని, నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమయ్యాయి. నిమ్మళమైంది. నా ప్రియులారా, అప్పుడు వారు ఆ అపాయకరమైన స్థితిలో
నుండి క్షేమకరమైన స్థితిలోకి వచ్చారు. ఈ వాక్యమును మనం గ్రహించుట ఎంతో మనకు అవసరం, మనం తెలుసుకోవడం. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఆయన సశరీరుడిగా సంచరించిన దినాల్లో మన ప్రభు ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు చేశారు. వాటన్నిటినీ గ్రంథాల మీద రాస్తే అలా ఆయన చేసినవన్నీ రాసిన గ్రంథాలు భూలోకమే చాలదని వాక్యము చెబుతుంది. నా ప్రియులారా, అయితే ఇదొక గొప్ప సత్యం. మీరు అద్దరికి వెళ్ళండి అని వాళ్ళని అనకుండా అద్దరికి పోదామని వారితో చెప్పారు. అంటే వారితో ఆయన కూడా ఉన్నారని. ఆయన వారితో కూడా ఉన్నారు, వారు ఆయనతో కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ దరి నుండి, అంటే ఈ సైడ్ నుండి, ఈ ప్రక్క నుండి, ఈ వైపు నుండి ఆ దరికి, ఈ దరి నుండి ఆ దరికి బయలుదేరదాం అనగానే వారు ఆయనతో దోణిలో బయలుదేరారు. ఆయన నిద్రిస్తున్నట్టుగా అమరంలో పండుకున్నారు. ఆయనకి ఏది తెలియదన్నట్టుగా అనిపించినా, ఆయన నిద్రపోతున్నారని అనిపించినా, అంతలోనే ఈ సరస్సు మీదకి గాలి వాన రావడం, దోణి నీళ్లతో నిండిపోవడం, అపాయకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండి ఆయనను దగ్గరికి వెళ్ళి ఆయన లేపగా, ఆయన లేచి గద్దించగానే గాలి అణిగింది. వారు ఆ దరికి క్షేమంగా చేర్చబడ్డారు. నా దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో కూడా మన జీవితాల్లో కూడా ఇలాంటి, ఈ జీవిత పయనములో ఇలాంటి అనుభవాలు, ఇలాంటి పరిస్థితులు మనకు వస్తాయి. వాటిలో ఆ జరిగేటువంటి ఆ అపాయకరమైన పరిస్థితుల్లో ఆయన మనతో ఉన్నప్పుడే మనము వాటన్నిటిలోనూ నుండి తప్పించబడి, కాపాడబడి, మరలా మనము అద్దరికి క్షేమ స్థితిలోకి మరలా మనం నడిపించబడతామని మనం గుర్తించడం కొరకు ఆ రోజున వారి జీవితంలో ప్రభు అలా తీసుకెళ్ళారు, అలాంటి కార్యాన్ని జరిగించారు, వాళ్ళు తెలుసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ఈరోజు మన కొరకు కూడా, మన నిమిత్తము కూడా, మనతో మాట్లాడడం కొరకు, మన జీవితంలో మనకు ఒక హెచ్చరికగా ఉన్నది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ జీవితం, ఈ లోకమనే సముద్రములో, ఈ జీవితం అనే చిన్న దోణి, ఎదురయ్యేటువంటి గాలి తుఫానులలో, కలిగేటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో ఆయన మనతో లేకున్నట్లయితే మనంతట మనం వీటన్నిటినీ తప్పించుకొని ఆ దరికి వెళ్ళడం మనకు అసాధ్యం, కష్టమే, మనొల్లగా. స్తోత్రం. కనుక ప్రియులారా, మన యేసయ్య అపాయకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన వారితో ఉన్నారు, వారు ఆయనతో ఉండి ఆయనను వేడుకున్నారు. కనుక ఆ అపాయకరమైన పరిస్థితుల్లో దేవుడు వారికి క్షేమ స్థితిని కలగజేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు తిమోతి 2వ పత్రికలో 3వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మాట ఉంది. అదేంటంటే, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని. ప్రైజ్ ది లార్డ్.
అపాయకరమైన కాలములు వచ్చును. అపాయకరమైన కాలాలు వస్తాయని మొదటి శతాబ్దములోనే దేవుడు తన దాసుల ద్వారా మన కొరకు ఈ సంగతులు వ్రాయించి ఉంచారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ వాక్యం మనల్ని ఎంతో బలపరుస్తుంది. ఎందుకు? అపాయకరమైన స్థితిలో వారు వెళ్ళినప్పుడు, వారికి సంభవించినప్పుడు ఆయన వారితో ఉన్నారు గనుక వారు ఆయనను వేడుకొనగా ఆయన ఆ గాలిని, ఆ నీటి పొంగును గద్దించి వాటిని నిమ్మలపరిచారు. వారు అందులో నుండి తప్పించబడి అద్దరికి వారు క్షేమంగా చేరుకోగలిగారు. ఈరోజు దేవుని వాక్యము వింటున్న నా సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని అపాయములో వదిలిపెట్టువారు కాదు. స్తోత్రం. అపాయములో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది అక్కడ వాక్యము ద్వారా మనము తెలుసుకోవడం మనకు అవసరం. అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు వారు ఏం చేశారు? ప్రభువా ప్రభువా అని ఆయనను లేపారు, అనగా ఆయనకు మొర్రపెట్టారు, ఆయనను వేడుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము కూడా చేయవలసింది అదే. హల్లెలూయా. పరిశుద్ధ వేద గ్రంథములో గాలి వాన అంటే అర్థం ఏంటో చెప్తాను మీకు. తీయండి బైబిల్. చాలాసార్లు మీరు ఈ వాక్యం విన్నారు. గాలి అనగా ఏంటి, అపాయము అంటే ఏమిటి? మీరు చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 27వ వాక్యము చదువుకుందాం. చూడండి, బైబిల్ తీసి చూడండి. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చునప్పుడు. ఏంటండి? భయము మీ మీదికి తుఫాను వలె వచ్చునప్పుడు. తుఫాను అనంటే సాధారణంగా మనకి బంగాళాఖాతంలో తుఫాను, అరేబియా సముద్రంలో తుఫాను, హిందూ మహాసముద్రంలో తుఫాను, పసిఫిక్ మహాసముద్రంలో తుఫాను, అక్కడ పుడతాయి తుఫానులు. భూమి మీద పుడితే తొడుచుకుపోతారు కనుక. కానీ ఇక్కడ ఏమని ఉంది వాక్యంలో? భయము మీ మీదికి, సముద్రంలో కాదు, లోకం మీదకి, భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు. భయం అనేది భయము మీ మీదకి తుఫాను వలె వచ్చును, సుడిగాలి వలె మీకు అపాయము వచ్చునప్పుడు. హల్లెలూయా. అంటే ఆ తుఫాను, సుడిగాలి అంటే అర్థం ఏంటి? ఇది భయము. గాలివాన అనగా అపాయకరమైన పరిస్థితులు మీ మీదకి వచ్చినప్పుడు. పరిశుద్ధ గ్రంథంలో గమనించండి, అక్కడ రాయబడి ఉన్నాయి. వచ్చినప్పుడు మీ మీదకి వచ్చినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను, నేను నవ్వుతాను, మీరు బాగా శ్రద్ధగా వెతుకుతారు, అప్పుడు నేను వినను అన్నారు. ఇది మీ మీదికి అంటే ఎవరి మీదికి? పైన ఉంది చూడండి వాక్యంలో స్పష్టంగా. 24వ వాక్యం నుండి మీరు చూడొచ్చు. ఎవరి మీదికి అంటే నేను పిలవగా మీరు వినలేదు. దేవుడు అంటున్నాడు ఆ ప్రజలతో, నేను పిలవగా మీరు వినలేదు.
నేను చెయ్యి చాపాను రెండరా అని. నేను చెయ్యి చాపగా మీరు లక్ష్య పెట్టలేదు. ఇక్కడ మీరు అంటే ఎవరు? దేవుడు పిలిచిన లోబడని అవిధేయులు. దేవుడు దీర్ఘశాంతముతో యెషయా 65:2 ఉంటుంది, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను అని. ఆ వాక్యమే చేతనే దేవుడు నన్ను దర్శించారు. అప్పుడు ఆ వాక్యముతో దేవుడు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడు నా హృదయములో క్రియ చేశారు. నేను అప్పుడు పశ్చాత్తాపడి నాకు తెలియకుండానే నా కళ్ళ నుండి నీళ్లు కార్చి ఏడ్చి ప్రభువు తట్టు తిరిగాను ఆ వాక్యము ద్వారా. ఆ రోజు శ్రద్ధగా వినండి. నేను పిలిచాను, మీరు వినలేదు. నేను చేతులు చాచాను, మీరు లక్ష్య పెట్టలేదు. నేను బోధించాను, నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసేశారు. దేవుడు సత్యవంతుడు, అన్యాయస్తుడు కాదు. దేవుడు దయాళుడు, ప్రేమ దీర్ఘశాంతుడు, కఠినుడు కాదు. ఇంత చేశారు, పిలిచారు వినలేదు, చెయ్యి చాచారు రాలేదు. బోధించారు, గద్దించారు, లోబడలేదు అంటారు. ప్రభు చెప్పారు. కాబట్టి ఆ మాటను చూడండి 26వ వాక్యంలో, సుడిగాలి వచ్చునట్లు ఏమండి, భయము మీ మీదికి తుఫాను వలె వచ్చునప్పుడు, అంటే వచ్చును మీ మీదకి, అనగా లోకం మీదకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాట వినని కారణాన భయము మీ మీదకి తుఫాను వలె వచ్చునప్పుడు, సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు. ఈ వాక్యము నెరవేరుతున్న కాలం అనుకుంటున్నాను నేను. ఈ కాలం వచ్చినప్పుడు నేను మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను అన్నారు. దేవుని వాక్యము సత్యము, దేవుడు సత్యం, మన దేవుడు సత్యం, ఆయన మాట సత్యం. యోహాను సువార్త 17:17లో ముందు ఆ మాట, నీ వాక్యమే సత్యం. యేసయ్య అన్నారు, నేనే సత్యం, ఐ యామ్ ట్రూత్. దేవుడు సత్యవంతుడు. నా ప్రియులరా, ఇప్పుడు చెప్పాలి అని అంటే, ఇదేదో అరేబియా సముద్రంలో పట్టిన తుఫాను అయితే ఏదో తీరానికి కొట్టి ఓ ప్రక్క ఓ ప్రాంతం పోయి అంతటితో వదిలేదే. ఈ వాక్యము భూమి మీదకి వచ్చినటువంటి ఈ వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు ఈ ప్రపంచం మీదకి వచ్చింది ఏంటి అని అంటే, ఏమండి, ఒక భయము తుఫాను వలె ప్రజల మీదకి వచ్చింది. సుడిగాలి వచ్చినట్లు అపాయము భూమి మీద ఉన్న ప్రజల మీదకి పంపబడింది అన్నట్టుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, జ్ఞానం కలిగిన వారు దేవుని బిడ్డలా గ్రహిస్తారు. ఏమంటే, సుడిగాలి అని అపాయాన్ని గురించి అన్నారు కదా. బైబిల్ గ్రంథములో జలములు అని అంటే శోధనలు శ్రమలని, గాలి అని అంటే
అపాయమని, తెలియకుండా ఆకస్మికంగా సంభవించే ప్రమాదమని. సుడిగాలి, అవి సుడిగాలి. ఆ గాలి విసరగానే ఏమండి ధోని ఏమైపోద్దండి, సముద్రంలో మునిగిపోద్ది. అందులో సుడిగుండంలో పడితే ఇక మునిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే సుడిగాలికి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్నీ కూడా కొట్టుకొని పోతాయి, ఎగిరిపోతాయి, లేపబడిపోతాయి. గాలికి అంత శక్తి ఉంది. బైబిల్ గ్రంథంలో రాయబడ్డ మాట ఏంటంటేనండి, మీరు గ్రహించగలిగిన జ్ఞానం మీకుంటే మీరు ఎవరైనా కావచ్చు, మీరు గుర్తిస్తారు. అంతవరకు ఏదైనా నా చేతిలో ఉంది, నాకు చేతగాంది ఏమీ లేదని చెప్పుకొని గంతులేసిన వాళ్ళు ఉంటారు ఈ రోజులో కూడా. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, కొండలెక్కి దిగుతాను, పిండి కొట్టేస్తాను అని అన్నవాళ్ళు. ఈ వాక్యం చదవండి మీరు. ప్రసంగి 8:8 ఏముందంటే, గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు. అందుకే కదండి ఇప్పుడు ఈ సుడిగాలి వీస్తూ ఉంటే దానిని ఆపకుండా చేయుటకు ఎవరికి లేదు. ఉందా ఎవరికైనా? ఎవరికి శక్తి లేదు, సామర్థ్యము లేదు. గాలి విసరకుండా చేయుటకు దేవుడు విసిరిన అది ఆయనకే. అందుకే చూసాం కదా అక్కడ. అందుకే మనం చూడడం, మనం తెలుసుకోవడం కోసం రాయబడి ఉంది. ప్రభు అక్కడ చెప్పారు, వారు అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు వారు లేచి ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం బాబు అని ఆయన వేడుకున్నప్పుడు ఆయన లేచి గాలిని, ఈ గాలి రాగానే పొంగుతున్న ఆ సముద్రపు పొంగును ఆయన గద్దించారు. ఆయన గద్దించినప్పుడు మాత్రమే ఈ గాలి, సముద్రపు పొంగు నిమ్మలమైంది. అప్పుడు వారికి నెమ్మది కలిగింది, క్షేమము ప్రాప్తించింది. ఎవరికి లేదు. హల్లెలూయా. ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, ఆయనకు మాత్రమే సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన. ఆమేన్. ఈ వాక్యం వినుచున్న ప్రియులారా, మీరు అపాయకరమైన పరిస్థితుల్లో ఉంటే అదిగో వాక్యం చూడండి. మీరు నోరారా క్షేమాన్ని కలగచేయగలిగిన, అంటే సుడిగాలిని, మీ మీదకి తుఫాను వలె వచ్చిన భయము, సుడిగాలి వలె వచ్చిన అపాయములను నెమ్మలపరిచి మిమ్మలను క్షేమములోకి నడిపించగలిగిన నా దేవుడు నేను ప్రకటించుచున్న యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వాక్యం మనం చదువుతున్నాం సామెతలు 1 అధ్యాయంలో ఈ 27వ వాక్యం. అక్కడ ఏమన్నారు ప్రభు? మీకు అపాయం వచ్చినప్పుడు మీరు శ్రద్ధగా వెతుకుతారు. బాబోయ్, చాలా గడగడ వణుకుతారు, చాలా ప్రార్థన చేస్తారు. చాలామందిని చూస్తాం, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అండి, ప్రభువా ఇక జీవితం అంతా నీకే దారబోస్తాను, బతుకంటూ ఉంటే నీకోసమే నాయన అనుకుంటారు. మరి ఆ మాటలు వింటే నిజంగా నాలాంటి వాళ్ళు అయితే నమ్ముతారు. మరి మనమైతే నోటి మాటలు వింటాం, పెదవులతో పలికే మాటలు వింటాం, చెవులతో వింటాం. కానీ దేవుడైతేనండి హృదయము చూసేవాడు, అంతరంగాన్ని ఎరిగినవాడు, ఆలోచనలు తెలిసినవాడు, నీ రేపటి భవిష్యత్తు, నీ సంగతి, నీ వేయబోయే అడుగులు ఆయనకు తెలుసు. కనుక దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని పిలిచాను వినలా. ఎప్పుడు పిలిచాడు దేవుడు?
ఎప్పుడు పిలిచాడు? 22 ఇర్మియా గ్రంథము 21 వాక్యములో దేవుడు చెప్పారు ఏమనంటే, నీ క్షేమ కాలములో నేను నీతో మాట్లాడాను, వినలా. మరి ఒక మాట చెప్తా చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము లో 23వ అధ్యాయంలో 37వ వాక్యం అనుకుంటూ చూడండి. అక్కడ ఏముందంటే, యేసయ్య అంటారు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలాగ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లల్ని చేర్చుకోవాలని ఎన్నో మార్లు ఏమండి, ఎన్నో మార్లు మిమ్మల్ని ఎన్నో మార్లు పిలిచాను. ఒక్క మారు కాదు. ఒక్కసారి మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఎన్ని మార్లు పిలిచాడు ఆయన నిన్ను. ఎందుకు? అందుకే సామెతల్లో మాట ఉంది, ఇంతవరకు నీ జీవితంలో యేసు ప్రభువారు సేవకుల ద్వారా కానీ వాక్యము ద్వారాగా కానీ ఏమండి ఎన్నో విధాలుగా నీ క్షేమములో ఉన్నప్పుడు ఇంతవరకు ఈ 2020వ సంవత్సరం ఏమండి ఇప్పుడు ఇంచుమించు ఈ సెప్టెంబర్ మాసంలో 6 మాసాల నుండి సేవకులు వాక్యం అంతా ఆగిపోయినట్టుంది పరిస్థితి. మార్చి నాటికి ముందు వరకు మా వంతు మేము దేవుడిచ్చిన పరిచర్యలో మేము తిరిగాము, సేవ చేశాం. స్తోత్రం. ఇప్పుడు మా గొంతులు మోగబోయినట్టు మేము బాధపడుతున్నాం. నా దేవుని బిడ్డలారా, ఎన్నో మార్లు మైకులు పెట్టి బోధించాము, ఎన్నో మార్లు వ్యక్తిగతంగా మా వంతు మేము దేవుడు మాటల్ని మేము ప్రకటించాం. ఏమండి, మేము కాదు, మీరు మాట్లాడేది మీరు కాదు, మీ దేవుడు ఆత్మ అని మత్తయి సువార్తలో 10వ అధ్యాయములో దేవుడు చెప్పినట్టు ఎన్నో మార్లు నేను నిన్ను పిలిచాను. అప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారు? క్షేమస్థితి, క్షేమకాలం. కానీ ఇప్పుడు సుడిగాలి వచ్చినట్టు, అంటే సుడిగాలి తెలియకుండా వచ్చినట్టు 2020 అంటే సంబరపడ్డాం, డబుల్ బ్లెస్సింగ్ అనుకున్నాం. స్తోత్రం. కానీ ఏమైంది? భయం వచ్చింది లోకం మీదకి. భయము, సుడిగాలి వలె అపాయం వచ్చింది, కొనసాగుతూనే ఉంది. హల్లెలూయా. జ్ఞానం గలవారు గ్రహించండి, బుద్ధిమంతులు గ్రహిస్తారు. దానియేలు గ్రంథంలో ఉన్న మాట. వాక్యమును గ్రహిస్తాడు బుద్ధిమంతుడు, బుద్ధి లేని వారు గ్రహించరు. ఏమండి, చూస్తే దేవుని వాక్యములో ఇప్పుడు ఏమొచ్చింది అంటే సుడిగాలి వచ్చినట్లు తెలియలేదు. భయము లోకం మీదకి వచ్చింది, అపాయము తుఫాను వలె వచ్చింది దేశం, లోకం మీదకి, ప్రపంచం మీదకి. హల్లెలూయా. క్షేమకాలంలో దేవుని మాటలు ఆయా అంతటా, భూలోకమందంతటా ఎందరో పరిశుద్ధులు ప్రాణాలు పెట్టారు దేవుని కొరకు. సేవలో ఎంతోమంది పరిశుద్ధులు జీవితాలనే త్యాగం చేసి నడుము కట్టుకొని లోకభోగాలను తృణీకరించి పెంటగా ఎంచుకొని తమ్మును తాము ప్రభువు కొరకు ప్రతిష్ఠించుకొని వాక్యం బోధించుచూ వచ్చారు. విన్నారా? ఎంతమంది విన్నారు? ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది ప్రభువుని అంగీకరించారు, తెలుసుకున్నారు? ప్రకటించిన వారిని వెర్రివారు అనుకున్నారు. అందుకే అన్నారు, నేను ప్రవక్తలను పంపుచూ వచ్చాను, రాళ్లతో కొట్టుతూ వచ్చారు. నేను పంపుతూ వచ్చాను, మీరు చంపుతూ వచ్చారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీ యొద్దకు ప్రవక్తలను పంపుతూనే ఉన్నాను, కానీ మీరు రాళ్లతో కొడుతూ వచ్చారు, చంపుతూ వచ్చారు. ఆయన చూశాడు. ఎవరు రాళ్ళేశారో, ఎవరు కర్రలేశారో, ఎవరు చంపారో, ఎవరు ఏం చేశారు ఆయన చూసిన వాడు కనుక చెప్తున్నాడు, నేను పంపాను, మీరు వినలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటేనండి,
కోడి తన పిల్లలను ఎలాగూ చేర్చుకోవాలని రెక్కల కిందకి ఉంటుందో అలాగే ఆ మాట గొప్ప అద్భుతంగా ఉంది నా మట్టుకు నాకు. అలాగే అన్నాడు ప్రభు అక్కడ. మీ బైబిల్లో, మీ చేతిలో మీ బైబిల్ ఉంటేనండి, వాక్యం వినేటప్పుడు లైవ్లోనైనా సరే, వాక్యం వినేటప్పుడు మీ చేతిలో పెన్ ఉంటే బైబిల్ తీయాలి. చదువుకునే వ్యక్తులు ఆ మాట చూడాలి. అలాగే ఎలాగా కోడి తన పిల్లల్ని ఎలాగైతే తన రెక్కల కిందకి చేర్చుకోవాలని అనుకుంటుందో అలాగే. కోళ్ళ గురించి మనకు తెలియంది కాదు. కోళ్ళ చూడండి, పిల్లల్ని చేసిన కోడే, తల్లి కోడే ఆ పిల్లల్ని తీసుకొని భూమి మీద బయలుదేరినప్పుడు, అడుగుపెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు చూడండి, అపాయం వచ్చింది అనుకున్నప్పుడు అరుస్తుంది. అదో రకంగా కేక పెడుతుంది, ప్రమాదకరంగా కేక పెడుతుంది, కూస్తుంది. ఆ పిల్లలకి తెలిసిపోతుంది ఆ సంగతి. వెంటనే ఏం చేస్తుంది తెలుసా? తల్లి రెక్కల కిందకి ఒక అడుగు దూరంలో ఉన్న, ఒక చేతి అంత దూరంలో ఉన్న పరిగెత్తుకొచ్చి తల్లి రెక్కల కిందకి వచ్చేస్తాయి. అందుకే మాట ఏముందంటే, ఆయన దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కోడే పిల్లల్ని పిలిచినప్పుడు పరిగెత్తుకొని వచ్చేసి తల్లి రెక్కల కిందకి వెళ్ళిపోతాయి. అప్పుడు రెక్కల కింద తల్లి ఏం చేస్తుంది? తల్లి కూడా ఏం చేస్తుందండి? ఆ రెక్కలతో కప్పేస్తుంది. ఇప్పుడు పైనున్న ఈ పిల్లల్ని ఎత్తుకుపోవాలనుకున్నటువంటి, చంపుకు తిందాం అని చూసిందే ఆ గ్రద్ద, ఆ పక్షిరాజు, డేగ, కాకి తన్నుకు పోదామని వచ్చిందే, అది భంగపడి వెళ్ళిపోక తప్పదు. స్తోత్రం, హల్లెలూయా. ఇవి క్షేమముగా వర్ధిల్లాలి అనంటే తల్లి పిలుపుకు లోబడి వచ్చి ఆ రెక్కల కింద ఉండాలి. కొన్ని కోళ్ళు చూస్తాం మనం, నాకు బాగా తెలుసు, చూస్తూ ఉంటాను నేను. 10 రోజుల వరకు ఈ పిల్లలు, చిన్న పిల్లలు, కోడి పిల్లలు తల్లి వెనకాల నడుస్తాయి. 4 వారాలు పోతేనండి, 4 రోజులు పోతే కొంచెం ఈకలొచ్చి, తోకలొచ్చి, రెక్కలొచ్చి తల్లిని అలక్ష్యం చేసి, కొంచెం ఏదో ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు, అంతా తెలిసిపోయింది మాకు అనుకుని తల్లిని విడిచిపెట్టి అవి తిరుగుతూ ఉంటాయి. అప్పుడు తల్లి కూడా ఏం చేస్తుంది తెలుసండి? వీటికేం తెలియట్లేదు అనుకుని అట్లు కూడా తల్లి వెళ్తూ ఉంటుంది, అట్ల వెనకాల తల్లి ఫాలో అవుతూ ఉంటుంది. విన్నారా? నిన్నటి దాకా చిన్నగా ఉన్నప్పుడు వీటికి తోకలు, ఏకలు రాకముందు తల్లి వెనకాల వస్తాయి. తల్లి తీసుకెళ్తుంది, దువ్వుతుంది, తినమని చెప్తుంది, తింటాయి, కేకేస్తే వస్తాయి, బతుకుతాయి. 4 రోజులు పోయేసరికి ఏకలు వచ్చాయి కదా. అప్పుడు వీటికి సీనియారిటీ పెరిగి ఏం చేస్తాయంటే తల్లిని అలక్ష్యం చేసి అటు ఇటు కొన్ని తిరుగుతూ ఉంటాయి. చచ్చిపోతారు మీకు అపాయం వచ్చినప్పుడని దానికి తెలిసి అది వదలకుండా అట్లు వెంబడే అయ్యుదిలేయని అది వదలదు తల్లి. అది కూడా పడి స్టేజ్కి వచ్చేదాకా అది తిరుగుతుంది వాటి కూడా. అలాగే దేవుడు కూడా మనకి ఎల్ షడాయ్ అనే మాట ఉంది. దేవుడిని గూర్చిన పదం, తల్లి వంటి దేవుడు మన దేవుడు. మనం వదిలినా ఆయన వదలుడు. స్తోత్రం. ఎంతవరకు నా దేవుని బిడ్డలారా, అలాగే అనే మాట బైబిల్లో అక్కడ చూడండి. అలాగే ఎలాగా? కోడె పిల్లలను తన రెక్కల కిందకి ఎలాగ చేర్చుకోవాలని అపాయం వచ్చినప్పుడు కేకబెట్టి పిలుస్తుందో, అలాగే నేను కూడా మిమ్మలను ఎన్నో మార్లు పిలిచాను. ఎన్నో మార్లు దేవుడు మిమ్మల్ని ఎన్ని మార్లు పిలిచాడో. అందుకే ఆ మాట ఇక్కడ సామెతల గ్రంథంలో దేవుడు మనతో చెప్తారు. నేను పిలవగా మీరు
వినలేదు. ఎన్నిసార్లు పిలిచాడు ప్రభు నిన్ను ఇంతవరకు రమ్మని? ఎన్నిసార్లు పిలిచాడు? వేదిక మీద ఉండి దైవ సేవకులలో నుండి పిలిచాడు. ఏమండి, నువ్వు అలా పోతుంటే స్వార్థ శబ్దముని నీకోసమే అనిపించిందేమో. ఎన్నో మార్లు దేవుడు పిలిచుంటారు. నీ తల్లి ద్వారా, నీ తండ్రి ద్వారా, సేవకుల ద్వారా, సహోదరుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా ఎన్నిసార్లు దేవుడు నీ కొరకు పిలిచారో రమ్మని. వినలేదు. హల్లెలూయా. గద్దించినా లోబడలేదు. బోధ వినలేదు. బోధ తోసేసావు. తర్వాత ఏం సంభవించింది? ఇదిగో చెప్తున్నారు, మీ మీదికి భయము తుఫాను వలె వచ్చేసింది. అపాయము సుడిగాలి వలె వచ్చినప్పుడు వచ్చేసింది. నేను నవ్వుతా. ఎందుకని? మీరు వినలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ప్రపంచంలో ఎంతమంది, ఈ రోజు వరకు కూడా ఎంతమంది పరిశుద్ధులు, ఎన్నో విధాలుగా లక్షల మంది పరిశుద్ధులు ఈ నేల మీద ప్రార్థనలు చేస్తున్నారు. లోకం మీదకి తెగుళ్ళు, ఈ తుఫాను తొలగించు ప్రభువా అని. వినలేదు అంటే ఆయన విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాదు. వాక్యం ఉంది, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీ మీదకి అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను. మీరు శ్రద్ధగా వెతుకుతారు, నేను వినను. స్తోత్రం. ఎందుకని ఇంతవరకు దేవుడు పిలిచాడు, బోధించారు, తోసేశారు, వినలేదు. అందుకు కాబట్టి అనే మాట ఉంది. నోట్ చేయండి, ఆ మాట గుర్తుపెట్టుకోండి. కాబట్టి హల్లెలూయా. చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించండి మనపూర్వకంగా. హల్లెలూయా. ఏమంటే యెరూషలేము గురించి చెప్పారు, ఎన్నో మార్లు పిలిచాను, లోబడలేదు. మీ ఇల్లు మీకు విడవబడింది. ఆమేన్. అక్కడ చూసాం, ఎక్కడ? లూకా 8:22 చూసి చెప్పాను మీకు. అపాయం వచ్చింది. వారు ఆయన మాటిని బయలుదేరారు. అద్దరికి వెళ్దామంటే బయలుదేరారు. ఆయన వారితో ఉన్నారు. ఏమండి, అపాయం వచ్చింది, ప్రభువుని లేపారు. వెంటనే ఆయన అపహాస్యం చేశాడా? నవ్వాడా? లేదు. వెంటనే లేచి గాలిని గద్దించి నిమ్మలపరిచాడు. స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఇక్కడ నేను వినను. మీకు అపాయం వచ్చినప్పుడు, కష్టం వచ్చిన నేను నవ్వుతానని ఎందుకు చెప్తున్నాడు దేవుడు? మీరు వినలేదు గనక, త్రోసివేశారు గనక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి అపహాస్యం చేస్తే, ఆయన వినకపోతే నీ మొర ఆపత్కాలములు ఏమవుతుంది పరిస్థితి? ఆయన అక్కడ వాళ్ళ మొర విన్నాడు గనక గాలిని గద్దించగలిగాడు. గద్దించగలిగిన వాడు, పరిస్థితి నిమ్మలపరచగలిగిన వాడు మొర విన్నాడు గనక వాళ్ళు బతికి బయటపడ్డారు. ఆపదలో నుండి, అపాయముల నుండి తప్పించి ఒడ్డుకి చేర్చబడ్డారు. ఏమండి, దేవుని మాట వినకపోతే జరిగేది ఏంటో తెలుసుకుంటున్నావా? డబ్బులు ఉండొచ్చు, మేడలో ఉండొచ్చు, బంగారు, పదవులు, ఆస్తులు, ఆరోగ్యం, ఏమండి అన్ని పిల్లలు, నాకేమరా బాబాని కడుపు నిండా తింటూ ఉండవచ్చు. కానీ అపాయం వచ్చినప్పుడు ఏం చేస్తావు? అవి ఏవి నీకు ఉపయోగం కాదే. ఈరోజు నీ పక్కన ఇంత డబ్బు పెట్టుకో, బ్రతికేరా? వాక్యం చెప్తా వినండి. సామెతలు 14:32 దేవుని మాట. వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? ద వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్, దేవుని మాట. హల్లెలూయా. ఏమండి అక్కడ ఏమని రాయబడింది? అపాయము రాగా భక్తిహీనుడు నశించును. అపాయము రాగా భక్తిహీనుడు నశించును. దేవుడు ముందునే చెప్పాడు, అంచె దినములు అపాయకరమైన కాలాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? అంచె దినములలో అపాయకరమైన కాలాలు ఎందుకు వస్తాయి? నాకు అర్థమైంది, దేవుడు పిలిచాడు, వినలేదు గనుక. ఆమేన్. దేవుడు గద్దించాడు, లోబడలేదు. దేవుని బోధను ప్రజలు వినలేదు, తోసేశారు. దేవుని ప్రజలే, దేవుని పేరు పెట్టబడ్డ వాళ్ళే, దేవుని బోధ విన్నవాళ్లే, కానీ దేవుని గద్దింపుకు లోబడలేదు, దేవుని బోధ త్రోసేశారు. గనుక కాబట్టి
ఆ దేశంలో 2 లక్షలు, ఈ దేశంలో 1,00,000, ఆ దేశంలో 1,00,000, లక్షలు, ఇప్పటికి ఎంత లక్షలు చచ్చిపోయారు లెక్కేసుకుంటున్నారు. కానీ అపాయం ఇంకా నిమ్మళమైనట్టే. నిమ్మలపరచగలిగినది దేవుడు. ఆయన అపహాస్యం చేస్తే, ఆయన వినకపోతే, ఆయన లేచి నిమ్మలపరచకపోతే నిమ్మలపరిచేది ఎవరండి? లేదు. బుర్రబెట్టి వాక్యం వినాలి, గడగడ వణుకుచు దేవుని మాటలు వినాలి. ఇప్పుడు దేవుని మందిరం ఈ కాలంలో కూడా నీకు బుద్ధి రాకపోతే అనవసరం నీ జీవితం. అపాయం వచ్చినప్పుడు భక్తిహీనుడు నశిస్తాడు, అందులో నువ్వు కూడా ఉంటావు. దేవుని బోధ వింటున్నారు, తోసేస్తున్నారా? వింటున్నారా? గద్దింపుకు లోబడుతున్నారా? గద్దింపులను తోసేస్తున్నారా? ఏమైనా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. తీర్పు ఇదే అయి ఉండొచ్చు. హల్లెలూయా. లోకం మీదకి తీర్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు. నా దేవుని ప్రజలారా, అపాయము సంభవించినప్పుడు భక్తిహీనుడు ఏమవుతాడు? నశిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత ఈ రోజున లోకము నశించిపోతున్న పరిస్థితిలో ఉన్నారు. అయినా ఆ పరిస్థితిలో వారు ప్రభువా నశించిపోతున్నాం ప్రభువా అని అన్నారు. కానీ ఇప్పుడు తాగుతానే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు, లోబడకుండానే ఉన్నారు, దేవుని మాట ఇంకా చెవిని పెట్టకుండానే ఉన్నారు, మార్పు లేకుండానే ఉన్నారు. గనుకే అపాయం వచ్చినప్పుడు, మీకు కష్టము, భయము, దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను నవ్వుతాను. మీరు అప్పుడు బహుగా ఏం చేస్తారు? శ్రద్ధగా వెతుకుతారు, నేను కనబడను. బహుగా వేడుకు నేను వినను. దేవుడు వినకపోతే పరిస్థితి ఏంటండి? దేవుడు సహాయం చేయకపోతే పరిస్థితి ఏంటండి? ఇంకంతే. చూస్తున్నాం కదా, దేవుడు సహాయం చేయకపోతే ఏమవుతుంది? ఒక్కసారి చూద్దామా? 94వ కీర్తన 17వ వాక్యం చూడండి. యెహోవా సహాయము చేయని ఎడల నా ప్రాణము శీఘ్రమే. యెహోవా నాకు సహాయము చేయని ఎడల నా ప్రాణము శీఘ్రమే మౌనములోనికి వెళ్ళిపోను. దేవుడు సహాయము చేయకపోతే అంతే సంగతులే. సహాయము చేయవాడు దేవుడు. స్తోత్రం. దేవుడు సహాయం చేస్తేనే మనము బ్రతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా కానివ్వండి మనుషులే, ఎవరైనా కానివ్వండి వారు మనుషులే. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డల, దేవుడు సహాయము చేయకపోతే శీఘ్ర మౌనములోకి. అందుకని ఎవరైనా కానివ్వండి వారు ఏం చేయాలి? ప్రభువా నశించిపోతున్నాం. నీవెవరివైనా, నీవు సైంటిస్టువైనా, డాక్టర్వైనా, యాక్టర్వైనా, అధికారివైనా, ఎవరివైనా గాలిని గద్దించి నిమ్మలపరచగలిగిన సర్వాధికారి అయిన దేవుడు, ఆయనకే ఉంది అధికారం. ఆయన దగ్గరకు వారు వచ్చి ప్రభువా నశించిపోతున్నాం. స్తోత్రం. నీ నిస్సహాయతను దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన సర్వాధికారాన్ని, ఆయన సార్వభౌమత్వాన్ని వేడుకున్నప్పుడు క్షేమస్థితి కలుగుతుంది. హల్లెలూయా. ఈ వాక్యం విన్న మీరు దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి నా మాట కాదు, పరిశుద్ధాత్ముడు బోధించుచున్న మాటలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ రోజుల్లో ప్రభువు చెప్పాడు, సొలొమోను దేవాలయం గురించి ప్రార్థన చేసినప్పుడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గాలు విడిచి నా తట్టు తిరిగి, తమ చెడు మార్గాలు విడిచి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందున నేను వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరుస్తాను. దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యమునిచ్చిన మీరు
ఈ పరిస్థితుల్లో మీరు ఎవరైనా కానీ, నా దేవుని బిడ్డలు, యేసయ్య మాటకు లోబడి అద్దరికి వెళ్దాం పదండి. ఎందుకు ఈ అనుభవం? ఎందుకు తుఫానులో వాళ్ళని ఎందుకు భయపెట్టడానికా? కాదు. బాధ పెట్టడానికా? కాదు. మనకు నేర్పించడానికి. హల్లెలూయా. ఆయన ఎవరో వాళ్ళు అప్పుడు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈయన ఎవరో, ఈయనకి గాలి సముద్రం ఈయనకు లోబడుతున్నాయి. మరి ఆయనకు లోబడకపోతే ఎవరికి లోబడతాయి? గాలి సముద్రం ఆయనకు లోబడుతున్నాయి అంటే ఆయన ఎవరు? గాలిని సముద్రాన్ని ఆజ్ఞాపించుచున్న సృష్టికర్త అయిన దేవుడు ఆయన. స్తోత్రం. నా దేవుని పిల్లలారా, ఆయన మనతో కూడా, ఆయన వారితో కూడా అద్దరికి వెళ్దాం పదండి. మనతో ఆయన రావాలని, మనతోనే ఆయన ఉండాలని ఆకాంక్ష కలిగి ఉన్నారు. ఆయన లేకపోతే మనం ఈ జీవిత నావా అద్దరికి చేరలేం. స్తోత్రం. ఈ జీవితాన్ని ఒడ్డుకు తీసుకుని వెళ్ళలేం. ఆయన లేకుండా మనకు గమ్యము లేదు, మనకు గతి లేదు, మనకు దిక్కు లేదు. ఆయనే మన ఒడ్డుకి చేర్చేవాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏదో వస్తుంది, ఎవరో ఏదో చేస్తారు, భ్రమ. నోటుతో నోరారా ఈ రాత్రైనా ప్రభువా ప్రభువా అని వారు ఆయనను లేపినట్టు మీరు ఆయనను వేడుకోగలిగితే, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఆయన అపాయకరమైన పరిస్థితుల్లో నుండి క్షేమకరమైన పరిస్థితుల్లోకి నడిపించగలుగుతాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియులారా, మన జీవితంలో ఈ అన్నిటి అనుభవాలు మనకు ప్రభు నేర్పించడానికే ఈ మాటలు ఆ కాలమందే వారి జీవితంలో ఒక అనుభవాలుగా దేవుడు జరిగించి, ఆ అనుభవాలు గుండా వారిని తీసుకెళ్ళి ఈ మాటలు మన కొరకు పరిశుద్ధ గ్రంథములో గ్రంథస్థము చేయబడింది ఈ కాలమందున్న మన కొరకే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు భక్తిహీనులుగా ఉంటే, అపాయం వచ్చినప్పుడు, అంటే భక్తిహీనుడు అంటే ఎవరు? దేవునికి లోబడినవాడు, దేవుడిని లక్ష్య పెట్టినవాడు, దేవునికి భయపడినవాడు, దేవుని మాటకు విధేయత చూపనివాడు. ప్రైజ్ ది లార్డ్. అపాయం వచ్చినప్పుడు భక్తిహీనుడు నశించిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులు కలుగు అపాయములు, ఆపదలు అనేకములు, అయినను యెహోవా వాటన్నిటి నుండి వానిని తప్పిస్తాడు. స్తోత్రం. అపాయం మనకు రావచ్చు, అయితే దేవుడు మనల్ని అందులో నుండి తప్పిస్తాడు. ఒకవేళ అందులో నుండి మనల్ని తప్పించకపోయినా కానీ అది మనకు నాశనము కాదు. ఒకవేళ దేవుడు అనుమతించడానికి ఈ కాలంలో ఒకేలా ప్రైజ్ ది లార్డ్ ఆయనతో మనం ఉండడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భక్తిహీనులైతే నశిస్తారు, కానీ భక్తులు వారికి అది మరణమైనా కానీ మేలే గానే ఉంటుంది. మంచి మాట ఒకటి చెప్తాను మీకు దేవుని మాటలో నుంచి. 91వ కీర్తనలో 3-4 వాక్యాలు చదువుకుంటే చివరిలో ఏమని ఉందంటే, ఏమండి అక్కడ ఏమని ఉందంటే 91వ కీర్తనలో, అలాగే నేను మిమ్మల్ని పిలిచానని ఇందాక చెప్పాను చూసారా, కోడి తన పిల్లల్ని పిలిచినట్టు అలాగే అలాగే అని దేవుడు ఎందుకు పిలిచారు అని అంటే, ఆయన మాట విని పిలిచినప్పుడు వస్తే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. స్తోత్రం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతారు. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతారు. ఆమేన్. ఆ పై మాట ఏంటంటే, వేటగాని ఉరిలో నుండి నిన్ను విడిపించును అని. స్తోత్రం. ఆయన తన రెక్కలతో కప్పుతారు. అందుకే
కోడి తన పిల్లలను పిలిచినట్టు అలాగే అన్నారు. ఎందుకంటే ఆయన రెక్కలతో మనల్ని కప్పడు కొరకు, నిన్ను కప్పి రక్షించుట కొరకు దేవుడు పిలుస్తూ ఉన్నారు. స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును విని ఈ కృపకాలం ఇంకా తలుపు వేసి ముగించక ముందే ప్రభువు మాటకు లోబడి ప్రభువు పిలుపును విని చాచిన ఆయన చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. వచ్చి ఆయన రెక్కల నీడను ఆశ్రయించగలిగితే నా ప్రభువు నిన్ను ఆయన రెక్కలతో కప్పుతాడు. నాశనకరమైన తెగులు నీకు రాకుండా నిన్ను కాపాడుతాడు. స్తోత్రం. అపాయములో ఉన్నా, అపాయము సంభవించినా వాటిని గద్దించి నీకు క్షేమస్థితి కలగజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆయన పిలిచినప్పుడు, గద్దించినప్పుడు, బోధించినప్పుడు తోసేస్తే ఇక నీకు అపాయము కలుగునప్పుడు ఆయన నవ్వుతాడు. ఏ మాటలన్నీ విన్న మీరు దేవునికి భయపడి మిమ్ములను మీరే దేవుని వాక్యమును గ్రహించుకొని ఈ భయంకరమైన కడవరి దినాల్లో ఈ పరిస్థితుల్లో ఎందరో నశించిపోతుండడం కళ్ళతో చూస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో మీరైనా ఇకనైనా దేవుని పిలుపుని విని మీ దేవుని యొద్దకు రండి. ఆయన రెక్కల నీడను ఆశ్రయించండి. ఆయనను ప్రభువుని వేడుకొనండి. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. తన నామాన్ని బట్టి ప్రార్థన చేయవారందరికీ కృపచూపుటకైనా ఐశ్వర్యవంతుడు. ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మీరందరూ మోకరించండి. ఒకవేళ దేవుని వాక్యము వింటూ కూడా ఆయన వాక్యమును, ఆయన బోధను త్రోసేస్తూ వచ్చేవేమో, ఇదిగో భయము లోకం మీదకి తుఫాను వలె వచ్చిన వేళ, అపాయము సుడిగాలి వలె తిరుగుతూ అనేకులను ఎత్తుకుపోతున్న పరిస్థితి. భయపడు, నా దాకా రాదు అని అనుకోవద్దు. ఇదిగో సుడిగాలి వలె అపాయము వచ్చింది. భయము తుఫాను వలె లోకం మీదకు వచ్చి తిరుగుతూ ఉంది. ఈ రాత్రి ప్రభు నీ కొరకే ఈ మాటలు చెబుతున్నారు. ఇంకా నీవు చాచిన ఆయన చేతుల వైపుకు చూడకపోతే, ఆయన బాధను వినకపోతే, ఆయన గద్దింపుకు లోబడకపోతే, ఇదిగో అపాయము నీ మీదకు వచ్చినప్పుడు, భయము నీ మీదకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు కేకలేస్తావు, శ్రద్ధగా వెతుకుతావు. కానీ ఆయన అంటారు, నేను చెప్పాను వినలేదు నీవు, నేను చేతులు చాచాను రాలేదు నీవు. ఆయన ముఖం కప్పుకుంటాడు. ఇక ఆయన వినడు. అప్పుడు నీ గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించావా? అపాయకాలం వచ్చినప్పుడు భక్తిహీనుడిగా ఉంటే నశించిపోతావు. నిన్ను రక్షించువారు ఉండరు. ఇదే నీకు రక్షణ కాలం, ఇదే నీకు సువర్ణావకాశం. తిరుగు, గడగడ వణుకు, దేవుని పాదాలు పట్టుకో, ఆయన పేరట ప్రార్థన చెయ్యి, నీ పాపములు ఒప్పుకో, కడిగేసుకో. ప్రభు బిడ్డగా యథార్థవంతుడిగా పరిశుద్ధుడిగా మార్చబడు. నేను దైవ సేవకునిగా దేవుని పక్షము నుండి చేతులెత్తి నిన్ను బ్రతిమలాడుతున్నాను. భక్తిహీనతను విడిచిపెట్టు. సౌలుకు అపాయం వచ్చింది. క్షేమకాలంలో దేవుడు చెప్పాడు, వినలేదు, తోసేశాడు. అపాయం వచ్చింది, ఫిలిష్తీయులు వచ్చి పడ్డారు. అప్పుడు దేవుని వెతికాడు. స్వప్నం ద్వారాగా గాని, ప్రవక్త ద్వారా గాని, ఉరీము ద్వారాగా గాని ఎంత సౌలు బ్రతిమలాడినా దేవుడు పలకలేదు. కడకి ఏం చేశాడు? సైన్యాన్ని సమకూర్చున్నాడు. ప్రయోజనం లేకపోయింది. చివరికి తన కత్తి మీద పడి చావలసి వచ్చింది. అపాయము రాకమునిపే ఇదిగో భయంకరమైన తుఫాను లోకములో తిరుగుతుంది. సుడిగాలి వలె భయము నీ మీదకు వచ్చింది.
ఇదిగో చేతులెత్తి ప్రార్థన చేయండి. ఇంకా భక్తిహీనుడిగా ఉండకు. నీ చేతిలో ఉన్న డబ్బు చేత గాని, నీ తెలివితేటల చేత గాని, నేవండి నీ జ్ఞానము చేత గాని ఎవరైనా తప్పించుకోగలుగుతున్నారా? లేదు లేదు లేదు. ఈ కళ్ళు తెరుచుకోండి, ప్రభువుని తెలుసుకోండి, ఆయన పాదాల మీద పడి ప్రార్థించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధులు ప్రార్థన చేయండి. ఉపదేశమును దేవుడు ఈ వాక్యము ద్వారా అనేకల హృదయములు, అనేకల జీవితములో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగించున్నట్లుగా ప్రార్థించుదాము. అంత్యకాలం అపాయకరమైన కాలాలలో మనమున్నాము. దేవుని పరిశుద్ధ లేఖనాలు దేవుడు సెలవిచ్చిన ఏ మాట తప్పిపోద్దా? లేఖనాల నెరవేర్పు కాలములో మనమున్నాము. అయ్యో, మీ మీదకి భయము తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వలె అపాయం వచ్చినప్పుడు తిరుగు తిరుగు తిరుగు. ఇంకా దేవుని వాక్యం వెనుక లోబడరా? అపాయం నీ దాకా వచ్చి నీ మీద పడినప్పుడు అప్పుడు అంటావా ప్రభువా అని? దేవుడు వినడే. నీవు దేవుని మాట ఇప్పుడు లక్ష్య పెట్టకపోతే ఆపత్కాలమందు నువ్వు పిలిచిన ఆయన లక్ష్య పెట్టడే. నీ మాట ఆయన వినడు. కృపకాలము తోసివేసుకోకు. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరూ మోకరించండి, కన్నీళ్ళు విడిచి ప్రార్థించండి. అలాగే మీ కుటుంబం వారి కొరకు, మీ భర్త గారి కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భార్య కొరకు, నీ బంధుజనులు, నీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థించండి. కన్నీళ్లు విడవండి. దేశము కొరకు కన్నీళ్లు విడవండి. మోకరించి ప్రార్థించుదుమో. మా దేవా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రములు, యేసయ్యా మీకు స్తోత్రములు. మా రక్షకా మీకు స్తోత్రములు, సర్వాధికారి అయిన ప్రభువా నీకు స్తోత్రములు. ఇంతవరకు శ్రేష్టమైన తండ్రి నాయనా, మీ సంగతుల వాక్యమును, ఉపదేశమును ప్రభువా నీవు మాకు బోధించినందుకు, దయచేసినందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాం తండ్రి. ఎంతమంది నీ మాటలు ఆలకించి ఉన్నారు, వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. నీ మాటలు వినుటకు వారిని సిద్ధపరిచినందుకు స్తోత్రము స్వామి. ప్రభువా, ఈ సమయమును అనుకూలపరిచినందుకు స్తోత్రం. నీ వాక్యము నీ ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్ళినందుకు నీకు స్తోత్రం. నీ వాక్యము వద్దకు నీ బిడ్డలను తీసుకుని వచ్చినందుకు స్తోత్రం. ప్రభువా తండ్రి, నీ వాక్యము వారి హృదయములో నాటినందుకు స్తోత్రం. నీ వాక్యము ద్వారా తండ్రి ఇప్పుడే వారిలో పరిశుద్ధాత్ముడా మీరు క్రియ జరిగించండి, క్రియ జరిగించండి, క్రియ జరిగించండి ప్రభువా. వారిలోని ఆత్మ కార్యము జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రం. వారు తమను తాము పరిశీలించుకొని ప్రభువా తండ్రి నాయనా నీకు మొర్రపెట్టి తమను తాము తగ్గించుకొని నీ తట్టు తిరిగి మొర్రపెట్టి ప్రభువా నిన్ను వేడుకొనుటకు నాయనా, నీ నామమును నమ్ముకొని మీ రెక్కల నీడకు వచ్చుటకు కృప చూపండి. లోకం మీదకి భయంకరమైన తుఫాను, లోకం మీదకి భయంకరమైన సుడిగాలి వచ్చినది. ఈ అపాయకరమైన పరిస్థితుల్లో ప్రపంచము భయము చేత నైనా భీతిల్లిపోవచ్చున్నారు. నీవే రక్షించు దేవుడు అని నీ నామమున ప్రభువా ప్రజలు తెలుసుకొని నీ నామమును తండ్రి ప్రార్థించున్నట్లు కృప చూపండి. ఇంతవరకు నీ బోధను విని త్రోసేశారేమో, నీ గద్దింపులకు లోబడలేదేమో ప్రభువా. ఈ ప్రజలలో ప్రభువా ఇప్పుడే పశ్చాత్తాప ఆత్మ కుమ్మరించి వారిలో అవిధేయతను తొలగించి నీ వాక్యము ద్వారా ఆ ప్రజలకు క్షేమము కలుగునట్లు, పశ్చాత్తాపము కలుగునట్లు దేవా మీ భయముతో వారిని నింపి, నీ ఆత్మతో నింపి వారి జీవితములో కాపాడబడినట్లు, రక్షించబడినట్లు క్రియ చేయండి దేవానికి స్తోత్రం. క్షేమస్థితిలోకి నడిపించండి ప్రభా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, ఆశీర్వదించండి. ఇంతవరకు
మీరు సన్నిధి సముఖం మాతో ఉంచి నాయన ఆశీర్వాదకరముగా నడిపించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ చిత్తము కొరకు నేను స్తుతిస్తున్నాం. ఈ ప్రజలందరినీ మీరు దీవించండి, సమాధానముతో నింపండి, క్షేమము కలిగించండి. మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.